మీడియా మిత్రులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ కారణం ముఖ్య ఉద్దేశం ఏంటనగా, ఏదైతే మన 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఇప్పుడు మనం ఆమోదించమని చెప్పని పెడుతుందో కాంగ్రెస్ ప్రభుత్వము, అది పూర్తిగా అందులో 32% మన బీసీలకు ఉన్నది, 10% అందులో మైనారిటీని చేర్చారు. ఆ విషయం ప్రతి బీసీలందరూ ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి దాని గురించి విధి విధానాలు ఎలా ఈ బిల్లు ఎలా ఉంది అని చెప్పని దాని గురించి మాట్లాడవలసిందిగా మన గుంటూరు సదస్సు గారిని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని మోసపూరితమైన హామీలు ఇస్తూ బీసీ రిజర్వేషన్ అని అందరినీ మభ్యపెడుతున్నారు. దాన్ని సరైనటువంటి పద్ధతిలో నడవడం లేదు. దాన్ని ఉద్దేశించి మహాధారణ పెట్టడం జరిగింది. దాని గురించి మా పెద్దలందరూ విశ్లేషంగా మాట్లాడతారు. మా అధ్యక్షుల వారు, తర్వాత రుద్రశ్రీ వారు మీ అందరికి కూడా క్లుప్తంగా తెలియజేస్తారు. మనం అందరం కలిసి ఆ ధర్నాను ఖచ్చితంగా విజయవంతం చేస్తాం. దానికి మేమందరం కంకణబద్ధులమై ముందుకెళ్తాం. మా బీజేపీ తరఫు నుంచి కూడా మేమందరం హాజరవుతాం. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు తిరుమల వాసు గారిని మాట్లాడుతున్నాం. ఈరోజు బీసీ రిజర్వేషన్ అనేది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రపూరిత విధానంలో ప్రవేశపెట్టింది. భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి, ఒక గిరిజనురాల్ని రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ బీసీ రిజర్వేషన్లలో 10% ఇందులో ముస్లింలకు ఇస్తున్నారు. మరి మిగతా ఏదైతే 30% ఏది ఉన్నదో 30% మాత్రమే, 32% మాత్రమే బీసీలకు దక్కే అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే బీసీలలో ముస్లింలను ఎందుకు కలుపుతున్నారు అన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్. అదే విధంగా ఇప్పుడున్న సోకాల్డ్ ఏదైతే కొన్ని బీసీ సంఘాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ సమస్త బీసీలకు ఏదైతే 54% ఉన్న బీసీలను అన్యాయం చేసే విధంగా ఈ ఉన్న సంఘాలు ప్రవర్తిస్తున్నాయి. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. ఖచ్చితంగా బీసీలలో ముస్లింలను భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులను ఒప్పుకునే పరిస్థితి లేదు. అదే విధంగా రాబో కాలంలో బీసీ ఉద్యమాల పేర ఏదో మేము చేసేసాము, ఆర్డినెన్స్ ఇచ్చేసామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద నెపం వేసి ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నది. మరి ఏదైతే బీసీలు ఏదైతే ఉన్నారో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో బీసీలు 51% వచ్చింది. మొన్న ఏదైతే గణన ఉన్నదో అందులో 46% వచ్చింది. మరి మిగతా బీసీలంతా ఎక్కడికి పోయారు? ఈ విషయాలు కూడా ప్రభుత్వం తేటతెల్లం చేయకపోగా బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ మోకాలడుతున్న మా మీద నెట్టున్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఈ బీసీ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పోరాటం చేయబోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం జై శ్రీరామ్ అందరికీ. గత 2014 కింద కూడా ఏ విధంగా ఈ భారతదేశానికి, ఈ భారతీయులకు, మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అన్యాయం చేసిందో దాన్ని మళ్ళీ అదే విధంగా పునఃప్రారంభం ఇస్తున్నారు. కావున భారతీయ జనతా పార్టీ, మా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి బీసీలకు న్యాయం జరిగే విధంగా మరి పార్టీ ముందుకు వెళ్తూ ఉంటది. బీసీల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా న్యాయం కోసం పోరాడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే బీసీలకు అన్యాయం చేయాలనుకుంటుందో దాన్ని వెనుకకి తీసుకోవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మేమందరం కూడా ఈ ధర్నాలో పాల్గొంటాం. మాతోటి పార్టీలను పక్కకెట్టి బీసీలందరూ కూడా ఐక్యతగా వచ్చి మరి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్, భారత మాతాకి జై. బీజేపీ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు శ్రీ రుద్ర శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నారు. భారత్ మాతాకి జై జై. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీలకు టికెట్లు ఇస్తాం, రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మరి అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని వేసి
గవర్నర్కు పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడం, ఇది కేంద్ర ప్రభుత్వంతో అయితేనే సాధ్యమని చెప్పడం, మరి అందులో ఒక 10% ముస్లింలను కలపడం, దీన్ని మా యొక్క భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కానీ 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తారన్నారో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఆ 10% ఏదైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళను ఇందులో కలపకుండానే 42% ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ 2వ తారీఖు నాడు ఓబీసీ అండ్ రాష్ట్ర పార్టీ తరపున మహాధర్నాను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ సమావేశంలో పాల్గొన్న మా యొక్క జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు, మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ సదాశివ్ గారు, ఏదైతే మా మున్సిపల్ కౌన్సిలర్ మాడవి నరేష్ గారు, మిగతా బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరు స్వాగతం పలుకుతూ మన యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీసీలకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి ప్రకటించిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది బీజేపీ పార్టీ. ఎన్నికలకు ముందు మేము ప్రకటించిన పార్టీ ఏమని, ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో వస్తే బీసీకి ముఖ్యమంత్రిని చేస్తామని. కానీ మరి ఆ సందర్భంలో అన్ని వర్గాలను చూడాలి. అన్ని వర్గాలను చూసే సందర్భంలోనే ఈరోజు రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. దాని మీద కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, అది తప్పు. పార్టీ అనేది కొన్ని బేసికల్ పాయింట్లు పోతుంది. ఆ పాయింట్లో భాగంగా రామచంద్రరావు గారికి ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. మరి అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో 42% ఆమోదించాలని చెప్పి 4వ తారీఖున ధర్నా పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చే టికెట్లో కూడా 42% ఇవ్వండి. మేమ్స్గా ఈ వచ్చే స్థానిక సంస్థల్లో 42% టికెట్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పార్టీ తెలియజేసింది. దానికి మేము బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో మహిళలకు హక్కు కల్పించాలనే ఉద్దేశం మీద మోడీ గారు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆ బిల్లును కూడా పెట్టినారు. ఆ బిల్లు ఆమోదించబడింది. ఎక్కడ, ఏదైతే కేంద్రంలో పెద్దల సభలో మరియు పార్లమెంట్లో. అది ఈ వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% ఇచ్చే టికెట్లను మరి ఆధారపడి ఉంది. పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది మోడీ గారు దాన్ని సాధించారు. ఆ ఘనత భారతీయ జనతా పార్టీ అని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మనం చూసినాం, అన్ని వర్గాలకు టికెట్లు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అన్ని వర్గాలకు టికెట్ ఇవ్వలేదు. చాలా కులాలను పక్కకు పెట్టిన విషయం మనందరికి తెలిసిందే. దానిపై ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ టికెట్లు ఇచ్చే పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉన్నది. దాన్ని మా యొక్క పెద్ద నాయకత్వము, మా అరవింద్ అన్న గారు కూడా దానిలో భాగంగా ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా దాంతో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మరోసారి హైదరాబాద్లో 2వ తారీఖున ఇందిరా పార్కులో ఉండే ఈ యొక్క ధర్నాకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా పాల్గొనాలా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు వస్తే ఈ యొక్క బీసీలకు చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి పార్టీ పరంగా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా బీసీలకు మీరు అనుబంధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీల కొరకు పోరాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీ పార్టీ అని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి. మన జగిత్యాల బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాచకొండ యాదగిరి బాబు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ మన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఆనంద్ గౌడ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో 2వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 42% రిజర్వేషన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో దానికి అది కట్టుబడి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే మసి పూసి మారడిగా చేసిన పని. అది చేతుల వైకుంఠం పెడతారు, ఏముండదు.
42%, 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తానని చెప్పింది. అందులోకి మైనార్టీలను కలిపింది. మైనార్టీలకు 10% రిజర్వేషన్ పోతే మనకి ఎంత ఉంటుంది? 32% ఉంటుంది. ఉన్న దాంట్లోకి వెళ్ళి ఇంతకు ముందు ఉన్న రిజర్వేషన్లోకి వెళ్ళి 10% తగ్గుతున్నది. మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల. ఒక నీతి నిజాయితీగా ఏదైతే మాట్లాడతామో దాన్ని ఖచ్చితంగా చూస్తే తప్పకుండా చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. నేను అడుగుతున్నా ఈ విలేకరుల సమావేశంలో, మీరు 42% రిజర్వేషన్ అని మీరు చెప్పింది కదా కాంగ్రెస్ నాయకులు, మీ యొక్క మంత్రివర్గంలో 42%కు ఎంతమంది మీరు బీసీ మంత్రులు మీరు ఉన్నారు నాకు ఒకసారి తెలియజేయాలని నేను మీ అందరికీ నేను మీ ఈ యొక్క పత్రికా సమావేశంలో నేను మీకు వాళ్ళని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మంత్రివర్గంలో ఉన్న యొక్క ఈ 42% రిజర్వేషన్ ప్రకారంగా బీసీ మంత్రులు ఎందరు ఉండాలా? మరి ఎందరు ఉన్నారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలా మిత్రులారా. ఇదంతా మసి పూసి మరడగా వేసిన యొక్క సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీలో చెప్పి నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. దీనికోసము ఢిల్లీలో పోయి ధర్నా చేస్తుంటారు. అరే మా యొక్క నాయకులు, కేంద్ర నాయకులు చెప్తున్నారు మీరు 10% తీసుకోవడానికి మేము ఇంప్లిమెంట్ చేపిస్తామని అంటున్నారు. ముస్లింలని 10% తీసేస్తే అందరు భారతీయ జనతా పార్టీ మేము మద్దతు తయారు. అందరూ ఆల్రెడీ కేంద్ర నాయకులందరూ, కేంద్ర మంత్రులందరూ చెప్తున్నారు, కేంద్ర నాయకులు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. ఆ పని సాత కాదు. ఉన్నదాన్ని ఎట్లయితే దీన్ని రాజకీయం చేయాలా, ఎట్లయితే బదనం చేయాలనే ఆలోచనతోటి ఈ కుట్ర చేస్తున్నారు తప్ప ఇలా ఏమి లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితోటి ఈ యొక్క 10% ఏదైతే ముస్లింలను కలిపిందో అది తీసేసి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఒక జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నా మిత్రులారా. ఎందుకోసం అంటే ఇప్పుడు దీనికి మీకు నిదర్శనం ఇంతకు ముందు కూడా చెప్పిన 42% వాళ్ళ నోటులు వాళ్ళు చెప్తున్నారండి. 42% మంత్రివర్గంలో బీసీ నాయకులు, మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు బీసీలు ఉన్నారు మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి. మొత్తం మంత్రుల సంఖ్య ఎంత, బీసీల సంఖ్య ఎంత, బీసీకి ఇచ్చిన మా క్యాబినెట్ల మంత్రుల సంఖ్య ఎంత? ఇదంతా పబ్లిక్ని ఫూల్ చేస్తున్నారు, పబ్లిక్ని గఫలత్ చేస్తున్నారు. దీని సందర్భంగానే ఇందిరా పార్క్ వద్ద ఓబీసీ మోర్చా తరఫున అతి పెద్ద ధర్నా ఉంది. భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా నాయకులందరికీ నేను వినవిస్తున్నా, ప్రతి బీసీ నాయకుడు, ప్రతి జిల్లా పదాధికారులు, కౌన్సిలర్లు, అందరూ సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రతి బీసీ నాయకుడు అతి పెద్ద మొత్తంలో ఇందిరా పార్క్ కాడికి వచ్చి అతి ప్రభను అతి పెద్ద విజయవంతం చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మిత్రులారా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై హింద్.